హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనుకోండి, వారిని రక్షించే కంటే ఆ దృశ్యాన్ని వీడియో తీసి వైరల్ చేసేవారే ఎక్కువయ్యారు. ఎవరైనా వ్యక్తులు ముష్టిఘాతాలతోనో మారణాయుధాలతోనో పరస్పరం తలపడుతుంటే ఆ ఘర్షణని ఆపడానికి ప్రయత్నించే బదులు ఆ సీన్ సెల్ ఫోన్లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారే అధికమయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒక్కటే, అబ్బా ఎందుకండి అంత రిస్క్, మీకేంటి సంబంధం అనో, సాక్ష్యం కోసం కోర్టుకి రెండనో పోలీసులు వేధిస్తారు. ఒకవేళ మార్గ మధ్యంలో గాయపడ్డవారు చనిపోతే ఆ కేసు మన మెడకు చుట్టుకుంటుంది, అంత హెడేక్ మనకు అవసరమా అంటారు. ఈ మాట ఒకప్పుడు నిజమే కావచ్చు, కానీ నేడు పరిస్థితి లేదు. సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గుడ్ సమరిటన్ పేరిట సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రోడ్ యాక్సిడెంట్లో క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి వారి ప్రాణాలను సేవ్ చేసేవారికి ఈ చట్టం భరోసా కల్పిస్తుంది. రక్షించిన వ్యక్తికి గుడ్ సమరిటన్ పథకం కింద 5,000 రూపీస్ గిఫ్ట్ మనీ కూడా ఇస్తుంది. ఏడాదిలో ఎక్కువ ప్రాణాలు కాపాడిన 10 మందిని ఐడెంటిఫై చేసి వారికి 1,00,000 రూపీస్ అందజేస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంది. ఏదైనా యాక్సిడెంట్ ఘటనలో గాయపడిన వారిని గంటలోపు హాస్పిటల్లో చేర్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు వారు ఆ ఇన్సిడెంట్ వివరాలు నోట్ చేసి ప్రాణదాత అంటూ ఓ ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇస్తారు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఆ ప్రాణదాత వివరాలను ధృవీకరించి పోలీసులకు నివేదిస్తారు. ఈ సమాచారం అంతా అప్రైజల్ కమిటీకి చేరుతుంది. వారు ఆ ప్రాణదాతకి ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్కి సిఫారసు చేస్తారు. ఈ ప్రాసెస్ పూర్తి కాగానే ఆ ప్రాణదాత అకౌంట్లోకి 5,000 రూపీస్ జమ చేస్తారు. అప్రిసియేషన్ లెటర్ కూడా అందజేస్తారు. ఒక పర్సన్ ఇయర్లీ 5 టైమ్స్ ఇలాంటి ప్రోత్సాహకానికి అర్హులు. ప్రమాద బాధితులను సేవ్ చేసే పర్సన్స్పై వేధింపులు, కేసులు లేకుండా గుడ్ సమరిటన్ పథకం ప్రొటెక్ట్ చేస్తుంది. కనుక ఇకనైనా మన మైండ్ సెట్ని మార్చుకుందాం. రోడ్ యాక్సిడెంట్స్పై రీల్స్ చేసే కల్చర్కి స్వస్తి చెప్దాం. క్షతగాత్రులకు సకాలంలో ట్రీట్మెంట్ అందేలా కృషి చేద్దాం. చేస్తారు కదూ. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవి స్టాక్.